గ్యాస్తో నడిచే బైక్ను తయారు చేసి బజాజ్ ఆటో సంస్థ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది. ప్రపంచంలోని మొట్టమొదటి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ను శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరిట దీనిని ఆవిష్కరించింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ వాహనాన్ని పూణేలోని కంపెనీ ప్లాంట్లో ఆవిష్కరించారు. గ్యాస్తో పాటు పెట్రోల్తో కూడా నడిచేలా 2 ఆప్షన్లతో కూడిన ట్యాంక్తో ఈ బైక్ను రూపొందించారు. ఈ బైక్ ప్రారంభ ధర 95,000 రూపాయల నుంచి ఉండగా 3 వేరియంట్లతో ఈ బైక్ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డిస్క్ ఎల్ఈడి, డ్రమ్ వేరియంట్లలో ఫ్రీడమ్ 125 బైక్ లభిస్తుంది. డిస్క్ ఎల్ఈడి బైక్ 5 రంగుల్లో, నాన్ ఎల్ఈడి డ్రమ్ వేరియంట్ బైక్ 2 రంగుల్లోనూ లభిస్తాయి. డ్రమ్ వేరియంట్ బైక్ ధరను 95,000గా నిర్ణయించగా డ్రమ్ ఎల్ఈడి బైక్ ధర 1,05,000 రూపాయలు, డిస్క్ ఎల్ఈడి బైక్ ధర 1,10,000 రూపాయలుగా నిర్ణయించారు. దేశీయంగా సిఎన్జి లభ్యత అన్ని ప్రాంతాల్లో లేనందున పెట్రోల్తో కూడా నడిచేలా ఈ బైక్ను తీర్చిదిద్దారు. ఇందుకోసం ఈ బైకు 2 కిలోగ్రాముల సిఎన్జి ట్యాంకుతో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకును అమర్చారు. 2 కిలోగ్రాముల సిఎన్జి ఇంధనంతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒకవేళ సిఎన్జి ట్యాంక్ ఖాళీ అయితే మరో ట్యాంక్లోని పెట్రోల్తో 130 కిలోమీటర్ల వరకు బైక్ను నడిపించవచ్చు. బైక్ రన్నింగ్లో ఉండగానే గ్యాస్ నుంచి పెట్రోల్ నుంచి గ్యాస్కు మార్చుకునే స్విచ్ ఏర్పాటు కూడా ఉంటుంది. పెట్రోల్తో మాత్రమే నడిచే ఇతర బైక్లతో పోలిస్తే సిఎన్జి వల్ల ఈ బైక్ ఇంధన ఖర్చు బాగా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్తో బైక్ నడిచేందుకు సగటున కిలోమీటర్కు 2.25 ఖర్చు అవుతుండగా సిఎన్జితో బైక్ ప్రయాణానికి కిలోమీటర్కు అయ్యే వ్యయం ₹1 మాత్రమేనని పేర్కొంది. తొలి సిఎన్జి బైక్ను తేవడంపై బజాజ్ ఆటో పరిశోధన అభివృద్ధి విభాగాన్ని మంత్రి గడ్కరీ ప్రశంసించారు. ముడి చమురును దిగుమతి చేసుకునే అవసరాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే అవకాశం ఫ్రీడమ్ 125 బైక్ ద్వారా కలుగుతుందని ఆయన అన్నారు. అయితే ఫ్రీడమ్ 125 బైక్ను తొలుత మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి తేనున్నట్లు బజాజ్ ఆటో కంపెనీ తెలిపింది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బజాజ్ షోరూంలతో పాటు కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. మరోవైపు స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలకు జీఎస్టీ రేట్లపై సమీక్ష జరపాలని ప్రభుత్వానికి బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ సూచించారు. విద్యుత్ వాహనాలకు జీఎస్టీని 5% నిర్ణయించి మంచి పని చేశారని, సిఎన్జి వంటి ఇతర ఇంధనాల విషయంలోనూ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.